హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఓకే, ఈరోజు వచ్చేసి మీకు ఒక మంచి టిప్ చెప్పబోతున్నానండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ప్లీజ్ చాలామంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడానికి చాలా చూస్తున్నారు కానీ చేయట్లేదండి. మేము అదే బయట నేర్పిస్తే ఫీజు అనేది తీసుకుంటాం. యూట్యూబ్లో ఫీజు ఎలాంటివి ఉండదండి. మీరు చూసే వ్యూస్, మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే మా ఫీజెస్ అండి. మా ఛానల్ గ్రోత్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ అర్థం చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి వాల్యుబుల్ టిప్స్ ఉంటాయండి ఛానల్లో. వెళ్ళేసి ప్రతి ఒక్క వీడియోని మీరు ఒకసారి చెక్ చేసినట్టయితే ప్రతి ఒక్క వీడియో అండ్ మంచి టిప్స్తో పాటు మీ ముందుకు అందించే ప్రయత్నం చేస్తామండి. మీరు వాచ్ చేయండి ఒకసారి. వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి. ఏదైనా సరే గౌన్ కానివ్వండి, మనం అదేమంటారు బాటమ్, ఇలాంటి వేటికైనా సరే మనం ఇలా కుచ్చులు వేస్తాం కదా. ఇలా కుచ్చులు వేసినప్పుడు ఇది వచ్చేసి వెనక భాగం. ఓకే, కుచ్చులు ఇలా వేస్తాం కదా. వేసిన తర్వాత ఈ స్టిచ్ ఇది అనేది ఇలా కిందికి ఉండకుండా ఇది వచ్చేసి బాడీ అండి, బాడీ ఫ్రాక్. ఓకే, గౌన్ అన్నమాట. అయితే ఈ బాడీకి మనం కుచ్చులను ఇలా జాయిన్ చేస్తాం కదా. ఇలా కిందికి ఉండేసి ఇలా జాయిన్ చేస్తాం. చేసినప్పుడు ఇలా పైకి అనేసి ఈ కుట్లు అనేటివి, ఈ ఫ్రిల్స్ అనేటివి కింద ఉండాలి. ఇది వచ్చేసి ఇలా పైన ఉండాలి. ఈ కుట్ అనేది కనిపిస్తుందా పైన? ఓకే, ఈ క్లాత్ పైకి అనేసి దీనిపైన ఒక స్టిచ్ వేయండి. ఇలా వేయడం వల్ల ఫినిషింగ్ బాగా వస్తుందండి. అండ్ ఉబ్బినట్టు కానీ అలాంటివి ఏమి ఉండవు. మంచిగా ఏమంటారు, ఇలా మనం వేసుకున్నా కూడా ఇట్లా ఉబ్బినట్టు అలా ఏం కనిపించకుండా చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అనేది. ఇలా ఓకే, దీనిపైన కుట్టు కాకుండా ఈ క్లాత్ అంతా పైన అనేసి బాడీ పైన మాత్రం నేను కుట్టు వేస్తున్నానండి. దీనిపైన వేయట్లేదు. ఈ క్లాత్ మనం ఈ 1/2 ఇంచ్ మార్జిన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ పైకి అనేసి ఇలా ఈ క్లాత్ ఇలా కిందికి పెట్టకుండా ఇలా బాడీ పైకి వచ్చేయాలన్నమాట. బాడీ టాప్ ఎక్కడుందో ఇక్కడ టాప్, బాడీ ఇక్కడ ఉంది, బాడీ వైపు ఇలా పైన పెట్టేసి ఇలా మొత్తం క్లాత్ ఇట్లా ఇటు సైడ్ పైకి అనేసి కింద కుచ్చుల మీద కాకుండా ఈ బాడీ పైన స్టిచ్ అనేది వేయాలండి. నేను వేసి చూపిస్తాను చూడండి. ఓకే, వేసేసాను చూడండి. ఇలా వేయడం వల్ల మొత్తం నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అనేది. నేను ఇంకో ఫ్రాక్ కూడా మీకు మొత్తం కుట్టింది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫినిషింగ్ చూడండి ఎంత బాగా వచ్చింది. చాలా దగ్గరగా చూపిస్తున్నాను మీకు. మొత్తం రెడీమేడ్ ఫ్రాక్ లాగా ఉంటుందండి. ఇలా స్టిచ్ వేయడం వల్ల ఫినిషింగ్ అనేది బాగా వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో.